మదర్ తెరెసా 115వ జయంతి సందర్భంగా రాజమండ్రి మల్లయ్యపేటలో సెంటర్లో మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకొల్పిన మదర్ తెరెసా విగ్రహానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు నున్నా కృష్ణ, అఖిలపక్ష నాయకులు దేశరెడ్డి బలరామనాయుడు, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జేటీ రామారావు, మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కె రాజశేఖర్, గంగిపావుల సురేష్ రామారావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మదర్ తెరెసా జయంతి సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి 100 మంది విద్యార్థులకు లడ్డూలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కె రాజశేఖర్ మదర్ తెరెసా విగ్రహాన్ని 18 సంవత్సరాల క్రితం నెలకొల్పి జన్మదినోత్సవం క్రమం తప్పకుండా 18 సంవత్సరాల నుండి చేయడం చాలా గొప్పతనమని అన్నారు. ప్రతి ఒక్కరూ మదర్ తెరెసాని స్ఫూర్తిగా తీసుకుని సేవా భావంతో మెలగాలని అన్నారు. అందరూ వచ్చేయండి. అలాగా కూర్చున్న వాళ్ళకి రండి. వెళ్ళిపోండి, స్కూల్కి వెళ్ళిపోండి. తీసుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోండి. తీసుకున్న వాళ్ళు మళ్ళీ రాకండి. మదర్ తెరెసా గారి యొక్క 115వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి అయిపోతున్నాడు మన డాక్టర్ రాజశేఖర గారితో ఇక్కడ 18 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయనటువంటి ఈ మదర్ తెరెసా గారి విగ్రహ జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాకు అత్యంత ఆప్తులు, స్నేహితులు నూనె కృష్ణ గారికి, అలాగే దేశరెడ్డి బలరామనాయుడు గారికి, అలాగే జిల్లా ఎన్టీసీ అధ్యక్షులు జేటీ రామారావు గారికి, అలాగే వార్డు మెంబర్ సురేష్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ కి, పిల్లలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మా మీలో మదర్ తెరెసా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండదా? వెనకాల స్కూల్ ఉంది, ఆవిడ ఎవరో ఏంటో తెలుసుకోవాలిగా. దగ్గర చూసి ఎవరంటే మాస్టర్ అడగాలి కదా. మాస్టర్ది చాలా వచ్చారా అమ్మ నువ్వా? మదర్ తెరెసా గురించి చెప్పాలి కదా. ఆవిడ మన దేశంలో పుట్ల ఢిల్లీలో ఆశ్రమం స్థాపించి కుష్ఠరోగులకి, పేదవాళ్ళకి అందరికీ కూడా సేవ చేశారు. ఆవిడ నోబెల్ శాంతి బహుమతి, అలాగే భారతదేశంలో అత్యుత్తమైనటువంటి భారతరత్న వంటి అవార్డులు ఆవిడకే వచ్చినాయి. నోబెల్ శాంతి బహుమతి ఎవరు రాలే మనకి. ఆవిడ కలకత్తాలో ఆశ్రమం పెట్టి ఆ రోజుల్లో కుష్ఠరోగులంటే ఎవరు రానిచ్చేవారు కదా. కుష్ఠరోగం వస్తే తీసుకెళ్లి ఊరు బయట వదిలేస్తే చిన్న గుడి చేసుకుని అక్కడ ఉండేవారు. అలాంటి వాళ్ళకి వెళ్ళి ఆవిడ ఆ పుల్లయి కడిగి వాళ్ళకి మందులు ఇచ్చి వైద్యం చేసేది ఆవిడ. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి మన భారతదేశస్తురాలు కాకపోయినా భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా అత్యంత ఆప్తురాలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మదర్ తెరెసా. మరి ఎవరైనా సరే ఆవిడ ఆదర్శంగా తీసుకోవాలి.
మనకు ఇప్పుడు రాజకీయ నాయకుల్ని వీళ్ళని అందరు చూస్తున్నాం, ప్రతి ఊళ్ళు డబ్బు నాకేం డబ్బు. కానీ ఆవిడ ఏనాడు కూడా డబ్బు గురించి ఆలోచించలేదు, సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. కానీ ఆవిడకి సంతాల ఆలయంలో అందరూ కూడా ప్రోత్సహించి ఆవిడతోటి కార్యక్రమాలన్నీ చేయించేవారు. అటువంటి మదర్ తెరీసా గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అలాగే టీచర్ గారు, మీరు మదర్ తెరీసా గురించి చెప్పండి అమ్మా. ప్రస్తుతం ఉన్న మన భారతదేశ పరిస్థితుల్లో సేవ అంటే ఎవరు మర్చిపోయారు, సేవ చేయాలి సేవ అనేది. ఆవిడ పేరు తెలుసుకుని ఆవిడకి చరిత్ర ఇస్తే కనీసం మదర్ తెరీసాలో మనం కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన కలుగుతుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా మదర్ తెరీసా గురించి పూర్తిగా తెలియజేసి అందరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం అలవాటు చేయాలని చెప్పి కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చి మాకు ఇక్కడ పిలిచినటువంటి డాక్టర్ రాజశేఖర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మరి కార్యక్రమాలు ఎలాగే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.